తర్వాత మీరు ఫీల్డ్లోకి వచ్చింది 17 years అయిందండి ఫీల్డ్లోకి 2007 అంటే 17 years. ఎస్. అంటే ఏం లేదు మేడం, నేను ఎందుకు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే వచ్చే లేడీస్ ఎవరన్నా అవునండి. ధైర్యంగా రావడానికి, ఎందుకంటే ఇక్కడ ఒక అపోహ ఉంది, ఆ, అందమైన లేడీస్ వస్తే అది ఈ జెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా అవునవును. వాళ్ళతో పాటు స్పెండ్ చేయమని అడుగుతారు. ఏమోనండి, అలా అయితే నేను వింటూ ఉంటాను, వింటూ వచ్చాను చాలా స్టోరీస్ కానీ మేబీ కొంచెం కొంతవరకు. బికాజ్ ఏంటంటే దిస్ ఇస్ అ హైలీ విజువలీ డామినేటెడ్, చాలా బాధే, కళ్ళ ముందు కనపడుతుంది అందమైన ఫీల్డ్. అందమైన అందమైన వాళ్ళు వస్తారు కూడా చాలా మంది. సో ఇప్పుడు హీరోయిన్స్ అయినా ఆర్ పక్కన చిన్న జూనియర్ ఆర్టిస్ట్ ఎవ్రీ చాలా అందరూ బాగుంటారు చూడటానికి కూడా. అండ్ సో డెఫినెట్లీ అది కొంచెం అది హ్యూమన్ ఇన్స్టింక్ట్. అంటే వాళ్ళు ఏమంటారంటే సినిమా ఫీల్డ్ కాదు, ఏ ఫీల్డ్ అయినా అందమైన వాళ్ళు ఉంటే అదొకటి ఉంటుంది. సో ఐ థింక్ మీకు ఎప్పుడైనా అటువంటివి ఏమన్నా? నాకా లేదండి, నాకు అసలు వే ఆఫ్ టాకింగ్ ఎప్పుడైనా లేదు. నేను ఎక్కడ అనుభవించలేదు. అంటే నాకు పర్సనల్ గా అయితే బికాస్ ఆఫ్ దాట్ మేబీ నేను ఇన్ని మూవీస్ చేయగలిగాను. లేకపోతే నాతో ఎవరైనా అడ్డందిడ్డంగా బిహేవ్ చేసి ఉంటే నేను అప్పటికే మానేసి వెళ్ళిపోయేదాన్ని. సో నాకు ముందు నుంచి కంఫర్టబుల్ గానే ఉంచారు, చూసుకున్నారు, అలాగే అంటే ఉండేటట్టు చేశారు అంటే. సో బేసికలీ నేను అనుకోవడం ఒక పర్సన్ పట్టి కూడా ఉంటుందండి. మనం రైట్ మేడం, అది ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే అంటుంటారు కదా. మీరు ఒక డైలాగ్ వేశారు, లేకపోతే నేను ఒక డైలాగ్ వేసాను మీ మీద, మీరు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా ఈ అమ్మాయి లాభం లేదో అనిపిస్తుంది. అక్కడికక్కడ అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఫుల్ స్టాప్. లేకపోతే ట్రై చేసుకునే వాళ్ళు ట్రై చేసుకుంటూనే ఉంటారండి. అంటే వాళ్ళు అంటే నువ్వు నాకు ఈ నైట్ నాతో స్పెండ్ చేస్తేనే నీకు ఈ పాత్ర అలా అన్నారు అనుకోండి, అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది కదండి. నువ్వు నాతో ఈ స్పెండ్ చేస్తేనే నీకు ఈ పాత్ర, అయితే నిన్ను చూడు నీ సంగతి ఎలా ఉంటుంది అలా అన్నారు అనుకోండి, బహుశా అలాంటి ఉండవు అనుకుంటున్నాను నేను. అంటే అలా డైరెక్ట్ గా ఏమైనా ఉండకపోవచ్చు ఏమో నాకు తెలిసి. సో మేబీ దేర్ ఆర్ వేస్ ఆఫ్ ఐ మీన్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఆపరేట్స్. ఎప్పుడు నా వర్క్ ఫేస్ చేయాలా మీరు? నేను ఎక్కడ ఫేస్ చేయలేదు అసలు. కొన్ని విన్నారా మేడం, వాళ్ళిద్దరు ఆవిడ ఎలా ఉంటుంది అంటే ఈవిడ ఎలా ఉంటుంది అంటే అలాగని? అదంతా ఇప్పుడు యూట్యూబ్ లోనే ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటారా? ఓపెన్ సీక్రెట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ యూట్యూబ్. సో ఐ థింక్ మేబీ చాలా మంది కర్సింగ్ యూట్యూబ్ మేబీ అయి ఉండొచ్చు. అంటే నేను నిజం కాకపోతే కొంతమంది అంటూ విన్నానండి, నువ్వు నాకు ఏమైనా హెల్ప్ చేయ, నేను నీకు అంటే నువ్వు నాకు ఒక పాత్ర ఇవ్వు, నేను నీకు హెల్ప్ చేస్తాను. అది ఏ హెల్ప్ అనేది మనకి తెలీదు. అదనమాట, అలా అనేవాళ్ళు కూడా ఉండే ఉంటారు. నేను విన్నానండి అలా కూడా. ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఇట్ ఈస్ నౌ బికమ్ సో కామన్, ఎందుకంటే అందరికీ గుడ్ లైఫ్ అవసరం, గబక్కుమని ఫాస్ట్ క్విక్ మనీ చూస్తారు. సో నేను అనుకోవడం ఒక్కొక్కళ్ళ అవసరాలు పట్టి కూడా అలా చేస్తున్నారేమో, లొంగిపోతారు కొంతమంది, మేబీ వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్ పట్టి కూడా. కోరికలు కూడా పెరిగిపోయినాయి మేడం. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళాలి, అవును, స్పెషల్ ఫ్లైట్ పెట్టి మిమ్మల్ని పెట్టి నేను తీసుకెళ్ళాను అనుకో, అప్పుడు మీరు ఎలా కొద్దిగా ఏమనుకుంటారు? అప్పుడు అబ్బో ఈ ప్రొడ్యూసర్ అని బలి తీసుకెళ్తున్నాడే అని అనుకో, అంటే యాక్చువల్గా అందరితో పాటు తీసుకెళ్లకుండా స్పెషల్ గా ఫ్లైట్ లో బుక్ చేసి మరి ఎవరిని అలా తీసుకెళ్లే వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇది ఉండాలి, ఇదేంటి నాకు ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో మేబీ ఇఫ్ షీ ఆర్ హీ అంటే గేమ్ ఫర్ ఇట్ అంటే అది వేరే సంగతి. అంటే అనుకుని వాళ్ళు ముందు నుంచి ప్లాన్ చేసుకుని అంటే అది వేరే సంగతి. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాగా తెలిసిపోద్ది మేడం మనకి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ లో బేసికలీ అదే మనకి గుడ్ టచ్ ప్రవర్తన పట్టే అంతా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అఫ్ కోర్స్ నాకు కూడా అలా కొన్ని సిచ్యువేషన్స్ వేర్ వాళ్ళకి గబుక్కుమని కొంచెం లూజ్ టాక్ కానీ ఏదో చేస్తారు కాబట్టి మనం అది ఎంకరేజ్ చేయకూడదండి, అక్కడ ఇట్ షుడ్ కట్ ఇట్ ఆఫ్. ఇప్పుడు మీరు చేసి మాట్లాడాడు అనుకోండి, ఈ డైలాగ్ బాగా చెప్పమని ఇలా చేసారు అనుకోండి, అవునవును, ఒక్కసారి ఇలా మీరు ఇలా చూసారు అనుకోండి భయపడతారు కదా. అలాంటివన్నీ కొంచెం అందరు యాక్టర్స్ కి అవి జరుగుతూనే ఉంటాయి. మనం కొంచెం స్ట్రిక్ట్ గా ఉండి ఇంకా అప్పటికప్పుడు మనం ఎండ్ చేసేయాలి.
అదర్వైజ్ ఇట్ విల్ బి అ ప్రాబ్లం. అది ఎందుకంటే కొంచెం ఏదో సాఫ్ట్గా ఉండి మనం ఇది అంటే వాళ్ళు ఇంకా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేసి నెక్స్ట్ సిచ్యువేషన్లో కానీ ఎక్కడ